నా పేరు కొండమండ దుర్గాప్రసాద్. మాది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పాసల్పూడి. అప్పటి గత ప్రభుత్వంలో వైసీపీ హయాంలో ఎక్స్ ఎంపీ గారు అయినటువంటి చింతా అనురాధ గారి ద్వారా మేము ఎంతమంది అయితే ఉన్నామో అంతమంది నిరుద్యోగులు అందరూ కూడా డిగ్రీ క్వాలిఫై అయినటువంటి అందరూ అర్హత ఉన్నటువంటి వారే. అప్పుడు మేము జాబు కోసం వెయిటింగ్లో ఉంటే ఇలా ఓఎన్జీసీ పరంగా అప్పటి చింతా అనురాధ గారు ఒక్కొక్కరి క్యాండిడేట్ దగ్గర నుంచి 2-3 లక్షలు సహచరులైనటువంటి పిఏ వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరి దగ్గర క్యాండిడేట్ దగ్గర నుంచి 2-3 లక్షలు వసూలు చేయడం జరిగింది. ఎన్నోసార్లు ఆఫీస్ చుట్టూ తిరిగాము. వెళ్ళి అప్పటి ఎంపీ అనురాధ గారి సమక్షంలో మాట్లాడడం జరిగింది. మీ అందరికీ కూడా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. హామీ ఇవ్వడమే తప్ప వాళ్ళ దగ్గర నుంచి మాకు ఎటువంటి రెస్పాండ్ అనేది లేదు. అప్పుడు ప్రభుత్వంలో మొత్తం ఉన్నటువంటి వారందరూ వెళ్ళాము, రెస్పాండ్ లేదు. కానీ ఇప్పుడు ప్రభుత్వం మారింది. ఇది కనుక సాల్వ్ కాకపోతే, సమస్య కనుక పరిష్కారం కాకపోతే మేము డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దగ్గర కానీ అలాగే లోకేష్ దగ్గరికి కానీ వెళ్ళడం అనేది జరుగుతుంది. మాకైతే మాత్రం న్యాయం జరగాలని కోరుకుంటున్నాము. అందరూ కూడా ఇది ఇంకా అపాయింట్మెంట్ ఆర్డర్ అనేది దాదాపుగా మాకు అప్పట్లో అయితే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అని చెప్పారు. 2021లోనే ఇప్పటికి 5 సంవత్సరాలు అవుతుంది. 5 సంవత్సరాలు మేము కట్టింది 2 లక్షలు కట్టాము. ఇప్పుడు కూడా ఇంట్రెస్ట్ అనేది కడుతూనే ఉన్నాము. ఆ లోన్కి సంబంధించి మాకు తక్షణమే న్యాయం చేయాలని మేము ఇక ఈ సమక్షం ద్వారా మేము కోరుకోవడం అనేది జరిగింది. సార్ నా పేరు చవాకుల రామలాల్ అండి. మాది మల్కీపురం అండి. 2021లో చింతా అనురాధ గారు, అప్పటి ఎక్స్ ఎంపీ గారండి, చింతా అనురాధ గారు సమక్షంలో శ్రీకాంత్ ఉన్నారు కదండి, ఆయన పిఏ గారు, ఆయన స్మార్ట్ విలేజ్ అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అని చెప్పి మాకు జాబ్స్ ఉన్నాయి, మీకు ఎవరైనా ఉన్న ఎలిజిబిలిటీ ఉంటే కనుక మీరు పెట్టుకోండి అని చెప్పేసి మాకు చెప్పారండి శ్రీకాంత్ గారు. సరే అండి, మేమందరం బీటెక్ చేసామండి. మా ఫ్రెండ్స్ నుంచి 4-5 ఉన్నాము. అందరం కలిసి శ్రీకాంత్ని కలిస్తే మీరు అప్లై చేసుకోండి, కానీ జాబ్కి వచ్చి 2-3 లక్షలు అవుతుంది అని చెప్పేసి అన్నారు. అయిన తర్వాత సరే అని చెప్పేసి మేము ఒకసారి అంతా డబ్బులంతా గ్యాదర్ చేసుకున్న తర్వాత మన చరణ్ అని చెప్పేసి ఆయన అనురాధ గారు పిఏ అండి, చరణ్ కప్ చెప్పారు. చరణ్ మా దగ్గర ఒక్కొక్కరి దగ్గర 2-3 లక్షలు తీసుకున్నారండి. డబ్బులు తీసుకున్న తర్వాత 2.5 సంవత్సరాల తర్వాత మాకు ఆర్డర్ ఇచ్చారండి. 2.5 సంవత్సరాల తర్వాత 2021లో డబ్బులు తీసుకుంటే 2023లో ఇచ్చారండి మాకు ఇది ఆర్డర్. మేము జాయిన్ అయిన 3 నెలల్లోనే ఎత్తేసారండి ఈ జాబు. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్, పర్మనెంట్ జాబ్ అని చెప్పేసి 3 నెలల్లోనే ఎత్తేసారు. మాకు కనీసం శాలరీస్ కూడా లేవు, మాకు ఏమీ లేవు. మా చేతమటికి ఏదో 1 రేషన్ 1 కార్డు ఆ పనులు ఈ పనులు మట్టి చేయించుకున్నారు. ఇంటింటికి తిరిగి స్మార్ట్ విలేజ్ అని చెప్పేసి ఇంటింటికి తిరిగి చేయించుకున్నారండి మా పని. మాకు ఒక్క నెల కూడా శాలరీ కూడా ఇవ్వలేదు మాకు. ఇప్పటికే 5 సంవత్సరాలు అవుతుందండి. దీని గురించి నేనైతే పెద్దలందరికీ కూడా కంప్లైంట్ చేశాను, కానీ ఏ విధంగా కూడా మాకు రాలేదు. 2 సార్లు అనురాధ గారి దగ్గర సిట్టింగ్ చేశారు. 2 సార్లు కూడా మీరు నాకేమైనా ఇచ్చారా, మీరు దిక్కున్నట్టు చెప్పుకోండి అన్నట్టు మాట్లాడారండి ఆవిడ. 2 సార్లు కూడా అలాగే మాట్లాడింది ఆవిడ. ఏం చేసుకుంటారు చేసుకోండి అన్నట్టు మాట్లాడారు. మమ్మల్ని తిట్టేసి పంపించారండి 2 సార్లు కూడా. నెక్స్ట్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు కూడా నేను లెటర్ ఇచ్చానండి ఆయనకి. లెటర్ ఇచ్చినా సరే మాకు ఏ విధమైన రెస్పాండ్ లేదు. మేము ఇప్పుడు ఈరోజు మేము లోకేష్కి కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి కానీ, చంద్రబాబు నాయుడు కానీ అందరం కలుద్దాం అనుకుంటున్నాం. కంప్లైంట్ చేసామండి ప్రజెంట్. దీనికి మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం. నా పేరు మూర్తి అండి. నేను కోనసీమ జిల్లా అంబేద్కర్ కోనసీమ జిల్లా ములిగిపల్లి గ్రామం. అయితే మేము పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్నామండి. అయితే మేము అప్పుడు గత ప్రభుత్వంలో జాబ్ సెలక్షన్స్ కోసం తిరుగుతూ ఉన్నటువంటి టైంలో మాకు ఎంపీ గారి గత ప్రభుత్వంలో ఎంపీ గారు చింతా అనురాధ గారు పిఏ దగ్గర నుంచి మనకి కాల్ రావడం జరిగింది. అయితే అది ఇలా సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినటువంటి స్మార్ట్ విలేజ్ సంబంధించినటువంటి జాబ్స్ ఉన్నాయి, మీకు ఏమైనా అవకాశం ఉంటే యూటిలైజ్ చేసుకోండి అని చెప్పేసి మనకు చెప్పడం జరిగింది. అయితే మేము జాబ్ లేనటువంటి పరిస్థితి కాబట్టి మేము కొంచెం ఇంట్రెస్ట్తో వెళ్ళి వాళ్ళని కలిసి అక్కడ అప్లై చేసుకోమంటే అప్లై చేసుకుని, మరి ప్రతి పోస్ట్కి కూడా కొంత అమౌంట్ అని చెప్పేసి ఫిక్స్ చేసి ఇలా డబ్బులు తీసుకోవడం జరిగింది. సుమారుగా 2-3 లక్షల వరకు కూడా తీసుకున్నారు ప్రతి ఒక్కరి దగ్గర కూడాను. సరే, మనకు జాబ్ వస్తుంది కదా అని ఎంతో ఆశపడ్డాము. కానీ
ఏదో ఫేక్ లెటర్స్ సంబంధించిన ఒక అపాయింట్మెంట్ ఆర్డర్స్ అయితే మాకు ఇచ్చారు. అప్పుడు 1,50,000 ఇచ్చానండి నేను. మేము దీని గురించి ఆవిడని కలవడం జరిగింది. మరి మాకు న్యాయం చేయమని చెప్పేసి ఆవిడ చాలాసార్లు మీట్ అవ్వడం జరిగింది. ఆవిడ చూస్తా అని చెప్పేసి అన్నారు. మళ్ళీ పర్టికులర్గా ఎంతంత ఇచ్చారని చెప్పేసి రాసి ఇమ్మని కూడా చెప్పారు. రాసి ఇచ్చాము కూడానండి. అయితే మాకు తర్వాత ఎటువంటి రెస్పాన్స్ అనేది ఆవిడ దగ్గర నుంచి మాకైతే లేదు. అయితే చాలా మేము ఆవిడ నుంచి అందరం కూడా మోసపోయాం. దానికి సంబంధించినటువంటి ఇప్పుడు ఈ ప్రభుత్వమైనా న్యాయం చేస్తుందని చెప్పేసి మేము రాజోల్ పోలీస్ స్టేషన్లో మాకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మాకు దయచేసి మా యొక్క ఈ కంప్లైంట్ తీసుకుని మాకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాం. లేదంటే మాకు డిప్యూటీ సీఎం గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ బాబు గారిని, చంద్రబాబు నాయుడు గారిని కలుస్తామని, కలిసి మా యొక్క విన్నపం వినిపించుకుంటామని చెప్పేసి తెలియజేస్తున్నాను.